మా పాప 7th మహారాష్ట్ర చదివింది. అవును కరెక్ట్ అది నిజమే. 8th 9th 3 ఏళ్ళు అయింది ఇక్కడ. టోటల్ 7 years లో 3 years ఇక్కడ 4 years అక్కడ అయింది. అయితే అది నాన్ లోకల్ కిందకి వచ్చేసేదండి మీకు అన్నారు. కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి పిల్లలు చేసినటువంటి మీతోటి వారు చేసినటువంటి ఘనమ వీటి పాట వచ్చింది. इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं. జిల్లా యంత్రాంగం నేడు విశ్వశాంతి విద్యా సంస్థల ప్రాంగణంలో 11వ యోగా इस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है. भाई लोकेश ने जो काम किया है, असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा అమృతంగమయ. మనందరి జీవితాలలో జ్ఞానం అనే వెలుగుని సుఖ సంతోషాలను ఆకాంక్షిస్తూ గౌరవ అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనందరం. ఇంకా ధన్యవాదాలు. వారిని ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. On the health of the animals that share our ecosystem, on the plants that nourish us. Yoga leads us. ప్రజాప్రతినిధులు నేటి యోగా 2025 వాళ్ళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు ఇవ్వండి పిల్లలు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కోనే ప్రసాద్ గారు. At the same time, it is a system. మాధవ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అతిథులకు సంప్రదాయ పద్ధతిన ఆత్మీయంగా యాత్ర హి సేవ సమర్పణ అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మన కోరుకుంటా है कि योग का दायरा कितना ज्यादा बढ़ रहा है. साथियों, हम सभी जानते हैं आज हील इन इंडिया का मंत्र भी दुनिया में काफी पॉपुलर हो रहा है. इसमें भी बड़ी भूमिका है. मुझे खुशी है कि योग के लिए कॉमन योगा प्रोटोकॉल बनाया गया है. योगा सर्टिफिकेशन बोर्ड के 6.5 लाख से अधिक ट्रेन वॉलेंटियर, करीब 130 मान्यता प्राप्त संस्थान और मेडिकल कॉलेजों में 10 दिन का योग मॉड्यूल, ऐसे अनेक प्रयास विस्तार से चर्चा की. इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था. मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं. अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है. ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है. साथियों, आइए हम सब मिलकर स्वास्थ्य और समरसता की ओर ले जाएं. जहां हर व्यक्ति दिन की शुरुआत योग से करे और जीवन में जहां योग मानवता को एक सूत्र में पिरोने का माध्यम बन जाए. एक बार फिर आंध्र के नेतृत्व को बधाई देते हुए, आंध्र के लोगों को बधाई देते हुए और विश्व भर में फैले हुए योग प्रैक्टिशनर्स और योग प्रेमियों को बधाई देते हुए आप सबको अंतर्राष्ट्रीय योग दिवस की मैं बहुत बहुत शुभकामनाएं देता हूँ. धन्यवाद. अभी हम योग अभ्यास के लिए तैयार करें. ऑन द मिनिस्टर, ऑन द प्राइम मिनिस्टर, ऑन द चीफ मिनिस्टर एंड ऑल द डिग्निटरीज ऑन द मूवमेंट फॉर योगा सेशन. Everybody.
నేటి ఈ కార్యక్రమం యోగ ప్రోటోకాల్ అనుసరించి ప్రార్థనతో ప్రారంభమవుతూ యోగాభ్యసనం యోగ శిక్షకులు రిబా పోతన శాస్త్రి. రెండు కాళ్ళు వేలపై నిలబడడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ప్రయత్నించండి. వృక్షాసన చెట్టు ఆకారం. నెమ్మదిగా రెండు చేతులు రెండు తీసుకోవడం. దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాసతో నెమ్మదిగా ముందుకు పోవడానికి ప్రయత్నించండి. కాళ్ళు వేల చేతులతో తాకడానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. మరొకసారి దీర్ఘ శ్వాస తీసుకొని ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రమే. నెమ్మదిగా ఎలా స్థితికి కింద తీసుకోవడానికి ప్రయత్నించండి. రెండు అడుగులు దూరంగా ఉంచుకుంటూ రెండు కాళ్ళు 2 అడుగులు దూరంగా ఉంచుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకొని వచ్చి నెమ్మదిగా కుడి వైపుకు వంగి కుడి కాలు వేల తాకడానికి ప్రయత్నిస్తూ ఎడమ చేతి వేల చూడడానికి ప్రయత్నించి చేతి వేలని దగ్గరగా ఉంచుకుంటూ అది చేతులు బయటికి చూపిస్తూ త్రికోణాసన త్రిభుజాకారం. నెమ్మదిగా యథాస్థితికి ఎడమ వైపు వంగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా కుడి చేతి వేలను చూడడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి నెమ్మదిగా కూర్చోవడానికి ప్రయత్నించండి. శిథిల దండాసన. నెమ్మదిగా రెండు కాళ్ళు ఉదయం దగ్గరగా తీసుకున్నాం. రెండు పాదములు కలుపుతూ నెమ్మది రెండు కాళ్ళు మీ తిరుగు దగ్గరగా మూలాధార దగ్గర తీసుకొచ్చి కాళ్ళు వేలు చేతి వేలుతో పట్టుకొని మెడభాగము నడుము వెనుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస. భద్రాసన లేదా భద్రకోణాసన గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అవడానికి చాలా ఉపయోగపడే ఆసన. భద్రాసన లేదా భద్రకోణాసన. నెమ్మదిగా మీ మోకాళ్ళపై రావడానికి ప్రయత్నిస్తుంది. మోకాళ్ళ దగ్గర నెమ్మదిగా శ్వాస వదిలి యథాస్థితికి నెమ్మదిగా రెండు చేతులు తలపై ఉంచుతూ నెమ్మదిగా మీ కుడి చేతిని పైకి లేపి నెమ్మదిగా మీ పాదంపై ఎడమ చేతిని నెమ్మదిగా పైకి లేపి ఎడమ పాదంపై నెమ్మదిగా వెనక్కి వంగడానికి ప్రయత్నించండి. ఎంతవరకు నెమ్మదిగా యథాస్థితికి కుడి చేతిని ముందుకి ఎడమ చేతిని తీసుకొచ్చి రెండు చేతులు శరీరానికి ఇరువైపులా ఉంచి భుజాల మధ్యలో కలవాలనేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శిథిల దండాసన. మరోసారి నెమ్మదిగా రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుని వచ్చి కుడి కాలు క్రిందికి తొడ క్రిందికి ఎడమ కాలు రెండు చేతులు కాళ్ళ మధ్యలో రెండు చేతులు బాగా చాపి మీ ముందు భాగంగా గడ్డ భాగంగా నేలకు తాకడానికి ప్రయత్నించండి. శశాంకాసన కుందేలు ఆకారం. నెమ్మదిగా యథాస్థితికి రెండు కాళ్ళ నెమ్మదిగా రెండు చేతులు అరచేతులు బయటికి చూసి రెండు చేతులు బయలుదేరి కుడి చేతిని ఎడమ చేతిని కుడి భుజంపై ఉంచడానికి ప్రయత్నించండి. ఉత్తరాన ఆసన కూర్చున్నటువంటి అప్ప ఆకారము. శరీరాన్ని ఇరువైపు నుంచి భుజాల మధ్య కలగాలనేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా విశ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. శిథిల దండాసన. నెమ్మదిగా రెండు కాళ్ళు ఉదాహరణ దగ్గర తీసుకొచ్చి నెమ్మదిగా మీ కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీ కుడి చేతిని వెనుకకు సమాంతరంగా నెమ్మదిగా మీ ఎడమ చేతిని తీసుకొని ఎడమ తీసుకొస్తూ నెమ్మదిగా మీ కుడి కాళ్ళని కొంచెం చాపి ఎడమ మోకాలు పట్టుకొని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నెమ్మదిగా ఎడమ వైపు నుంచి అలా వెనక్కి తిరిగి గడ్డ భాగం భుజానికి సమాంతరంగా తీసుకురావడానికి రెండు చేతులు పాము ఆకారం. నెమ్మదిగా శ్వాస వదులుతూ మరొకసారి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఆకాశాన్ని చూడడానికి ప్రయత్నించాం. భుజంగాసన. నెమ్మదిగా మీ రెండు చేతులు మీ తొడ కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ముందు భాగాన్ని గడ్డ భాగం నేల కానిస్తూ నెమ్మదిగా మీ రెండు కాళ్ళు వెనక లేపడానికి ప్రయత్నించండి. మోకాళ్ళు పడకుండా అంతవరకు వస్తే ఇంకో రెండు కాళ్ళు కూడా దగ్గరగా ముందు భాగం నేల కానిస్తూ శలభాసన మిగతా ఆకారం. నెమ్మదిగా కిందికి మరొకసారి నెమ్మది రెండు కాళ్ళు వెనక్కి ముందు భాగం గాలి గడ్డ భాగం నేల కానిస్తూ మిగతా ఆకారం లేదా శలభాసన. నెమ్మదిగా కిందికి రెండు చేతులు నెమ్మదిగా ఓ ప్రక్కకి తిరిగి వెన్నుముకపై పడుకోవడానికి చూపిస్తూ ప్రశాంతంగా మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. శవాసన లేదా విశ్రామాసన లేదా అమృతాసన.
చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదా రెండు చేతులను నేలపై నుంచి అరిచేతి నేల చూపిస్తూ రెండు కాళ్ళు కూడా దూరంగా ఉంచుకొని నెమ్మదిగా నడుము భాగం మాత్రం పైకి లేపడానికి నడుము భాగం మాత్రమే సేతు ఖండాసన లేదా వంతెన ఆకారము. నెమ్మదిగా శ్వాస నెమ్మదిగా క్రిందికి మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటే నెమ్మదిగా నడుము భాగం మాత్రం పైకి లేపడానికి ప్రయత్నించండి. మీ భుజములు పాదములు నేలపై ఆడటానికి ప్రయత్నిస్తుంది, కాళ్ళు మడమలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సేతు ఖండాసన లేదా వంతెన ఆకారము వెనుముక నడుము సంబంధ వ్యాధిగ్రస్తులు చాలా ఉపయోగపడే ఆసనం. నెమ్మదిగా క్రిందికి కాళ్ళు బాగా చాపు ఎక్కువ కపాలభాతి ప్రాణాయామం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు 30 సార్లు చేయడానికి ప్రయత్నించండి. 30 సార్లు అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పద్మాసన లేదా వజ్రాసన లేదా సుఖాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఒకసారి కపాలభాతి ప్రాణాయామం అంతా లోపలికి బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ శ్వాస తీసుకుని శ్వాస వదలడానికి ప్రయత్నించండి. 30 సార్లు మాత్రమే. ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసి 30 సార్లు కన్నా ఎక్కువ కూడా చేయొచ్చు. 30 సార్లు చేయడానికి ప్రయత్నించి 30 సార్లు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద మాత్రమే మీ ధ్యాస. అందరూ పద్మాసన లేదా వజ్రాసన లేదా విశ్రామాసన మీ శ్వాస మీద ధ్యాస. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ శ్వాస తీసుకుని వదులుకుంటాం, మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ. కానీ ప్రాణాయామంలో మనం తెలిసి చేసే ప్రక్రియ. మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ సప్లై అవుతుంది కాబట్టి ప్రతి ప్రాస మీద మాత్రమే ధ్యాస. తర్వాత ప్రక్రియ నాడీ శోధన ప్రక్రియ. నెమ్మదిగా మీ కుడి చేతిని చూపుడు వేలు మంచి వేలు దాటి బాగుంటుంది కావడానికి ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా యథాస్థితికి నెమ్మదిగా మీ తలను కుడివైపు వచ్చడానికి ప్రయత్నించండి. ఎంతవరకు వస్తే అంతవరకు మాత్రం కుడివైపు. నెమ్మదిగా యథాస్థితికి నెమ్మదిగా ఎడమ వైపుకి నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి నెమ్మదిగా మీ తలను ఈ కుడివైపు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి మీ తలను ఎడమ వైపు వంచడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి. నెమ్మది మీ తలను కుడివైపు తిప్పడానికి ప్రయత్నించండి. కుడివైపుకి నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి నెమ్మదిగా మీ తలను కుడివైపుకి. ఒకసారి మీ తలను ఎడమ వైపు తిప్పి గంట భాగం భుజానికి సమాంతరంగా తీసుకురావడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా యథాస్థితికి. మీ తలను ముందుకు వంచి గడ్డ భాగం ఛాతి కానుస్తూ మీ కుడివైపు నుంచి ఎడమ వైపు గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి. కుడివైపు నుంచి ఎడమ వైపు. నెమ్మదిగా కుడివైపు నుంచి ఎడమ వైపు ప్రయత్నించండి. ఎడమ వైపు నుంచి కుడివైపు. మరొకసారి ఎడమ వైపు నుంచి కుడివైపు. నెమ్మదిగా అరిచేతులు బయట చూపిస్తూ తల వైపు రెండు చేతులు కలపకూడదు. తలతో రెండు చేతులు దూరంగా ఉండాలి. నెమ్మదిగా రెండు చేతులు తీసుకొచ్చి రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకొని వచ్చి అరిచేతులు రెండు మోచేతులు తాకుతూ గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి. 5 సార్లు. క్రింద నుంచి పైకి నెమ్మదిగా రెండు మోచేతులు తాకుతూ క్రింద నుంచి పైకి. నెమ్మదిగా రెండు చేతులు వాడాలి. అరిచేతులు నేలకు చూపిస్తూ రెండు చేతులు తీయడానికి ప్రయత్నించండి. ముందుకు తిప్పుతాం. నెమ్మదిగా రెండు చేతులు ఈ తొడ ముందు భాగం పైంచుకుంటూ రెండు చేతులు భుజానికి సమానంగా తీసుకుంటూ అరిచేతులు ఒకదానికి ఒకటి చూపించుకుంటూ నెమ్మదిగా కుడి వైపు నుంచి వెనక్కి తిరిగి నెమ్మదిగా మీ ఎడమ చేతులు కుడి భుజాన్ని తాగడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా ముందుకు యథాస్థితికి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి. నెమ్మదిగా యథాస్థితికి. మరొకసారి కుడి వైపు నుంచి ఎడమ వైపుకి. నెమ్మదిగా యథాస్థితికి. ఎడమ వైపు నుంచి కుడి. నెమ్మదిగా యథాస్థితికి. రెండు కాళ్ళు దూరం ఉంచుకుంటే నెమ్మదిగా మరొకసారి నెమ్మదిగా యథాస్థితికి. రెండు చేతులు నెమ్మదిగా ఎలా నిలుపుకోవాలో ప్రత్యక్షంగా నిరూపించిన యోగా చేయడానికి ఆయన అభివృద్ధించేది యోగా. బ్లాక్ బెల్ట్ కలిగిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు ఫిట్నెస్ అంటే శరీర పరిస్థితి మాత్రమే కాదు, శక్తి శాంతి సమతుల్య వస్తారన్నారు మ్యామ్. सूर्य भगवान की आधुनिक रिसर्च से और अधिक सशक्त करना। देश के बड़े बड़े मेडिकल संस्थान
योग पर रिसर्च में जुटे नागरिकता को आधुनिक चिकित्सा पद्धति में स्थान मिले, ये हमारा प्रयास है। हम देश के मेडिकल और रिसर्च इंस्टीट्यूशन में योगा के क्षेत्र में एविडेंस बहुत अच्छा काम करके दिखाया है। एम्स की रिसर्च में सामने आया है कि योग की कार्डियक और न्यूरोलॉजी डिसऑर्डर के उपचार और ह्यूमन हेल्थ और मेंटल वेलबींग में अहम भूमिका है। साथियों, नेशनल आयुष मिशन के जरिए भी योग और वेलनेस के मंत्र को आगे बढ़ाया जा रहा है। శాంతంగా ఆనందంగా ఆహ్లాదంగా ధైర్యంగా స్థిరంగా ఉన్నతముగా ఉందాగా చాలా సంతోషం ఉన్నది. మీ శరీరం చాలా తేలికగా దూదివలి ఉన్నది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎడముకులోంచి కుడిముకులోంచి శ్వాస తీసుకుని వెళ్ళే ప్రక్రియని నాడీ శోధన ప్రాణాయామ. కుడిముక్కు సూర్యుడితోని, ఎడముక్కుని చంద్ర అంటే చంద్రుడితోని పోల్చి లేదా శ్వాస తీసుకునేదాన్ని అలోమ, వదిలే దాన్ని విలోమ. సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ. ఊపిరి విడగట్టేదాన్ని కుంభక లేదా వాయు స్పందన. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి చాలా ఉపయోగపడే ప్రక్రియ. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడే ప్రక్రియ ప్రాణాయామ. సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ. కుడిముక్కులోంచి ఎడముక్కి, ఎడముక్కులోంచి కుడిముక్కి. ఊపిరి బిగబట్టడానికి ప్రయత్నించి ఊపిరి బిగబట్టే ప్రక్రియని మనం కుంభక ప్రాణాయామ లేదా వాయు స్పందన ప్రాణాయామ. నెమ్మదిగా మీ ఎడముక్కులోంచి శ్వాస వదలడానికి ప్రయత్నించాం. ఇలా 5 సార్లు చేయడానికి ప్రయత్నించాం. కుడిముక్కులోంచి ఎడముక్కులోకి, ఎడముక్కులోంచి కుడిముక్కులోంచి శ్వాస తీసుకుని వెళ్ళే ప్రక్రియని మనం సూర్య చంద్ర అలోమ విలోమ ప్రాణాయామ లేదా నాడీ శోధన ప్రాణాయామ. సదాశివం భజామ్యహం సదాశివం లలాటచక్రజ్వలద్ధనంజయ స్ఫులింగమాలిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయో మహతబంధబద్ధకం ధరః నిలింప నిర్జరీధరస్తనోతు తుల్లి సింధురః కళానిధాన బంధురః శ్రియం జగద్గురంధరః. అద్భుతం, అద్భుతం. గట్టిగా చప్పట్లు మనందరి కర్తాల ధ్వనులు వారి కదంబ మంజరి రస ప్రవాహమా. గట్టిగా మనందరి కర్తాల ధ్వనులతో వారి ప్రదర్శన ప్రయత్నాలు వీరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విజయనభ్యసిస్తున్న ఈ చిన్నారుల నృత్య ప్రదర్శన. సాక్షాత్ నగరాజ స్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన వీరి అద్భుత ప్రదర్శనకు అద్భుతం, అద్భుతం. యోగకు నృత్య రూపాన్ని సమిళితం చేసి ప్రదర్శిస్తున్నటువంటి ఈ నృత్య ప్రదర్శన మహాద్భుతం, అద్భుతం. మనందరి చేతులు జోడిద్దాం, మనందరి చేతులు కలుపుదాం. గట్టిగా ఈ చిన్నారులను అభినందిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ధనంజయ ఉదీకృత ప్రచండేంద్రనందిని కుచాగ చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభారం స్మరచ్చిదం పురచ్చిదం భవత్. శ్రీ కొనకళ్ళ నారాయణ గారు, చైర్మన్ ఆర్టీసీ. డిఆర్ఓ శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్. శ్రీ పాపారావు గారు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్. శ్రీ బండి రామకృష్ణ గారు, డిసిఎంఎస్ చైర్మన్.
శ్రీ ప్రసాద్ గారు ముడా చైర్మన్ విసి కృష్ణా యూనివర్సిటీ వారికి గౌరవ. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పథంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగ యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రసూనలతో ఆ చివరికి వెళ్ళండి. వరుసగా వజ్రాసనంలో ఆ చివరి వరకు జరగండి అమ్మా. ఎడం వైపు జరగండి. ఇంకా వజ్రాసనం పిల్లలు. పెద్దల ఆశీపూర్వక ప్రశంసలు, అలానే ఒక విశ్వశాంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు శిక్షకులకు సత్కారంతో పాటు వీరికి ప్రశంసాపూర్వక బహుమతులు అందజేశారు. శిక్షకులు నాగరాజు ప్రసూనలకు గౌరవ అతిథులచే సత్కారం. యోగ శిక్షకులు నృత్య శిక్షకులు నాగరాజు గారికి సత్కారం, ప్రోత్సాహం నగదు. మీరందరూ కూడా జాయిన్ చేయొచ్చు మీ హ్యాండ్స్ ని గట్టిగా ఒకసారి. 1 2 3 రిథమిక్ క్లాపింగ్ ఇద్దాం. 1 2 3 1 2 3 కమాన్. చేతుల మీదుగా కార సందర్భాన ప్రసన్న యోగ ప్రదర్శకులు చూడు. యోగాంధ్ర కర్టెన్ రైజర్ నుండి నేటి కార్యక్రమం వరకు ఆద్యంతం జిల్లా రెవెన్యూ విభాగం డిఆర్ఓ చంద్రశేఖర్ గారు, ఆయుష్ విభాగం నుండి డాక్టర్ వాహిని, ప్రిన్సిపల్ శ్రీమతి పద్మజావాణి గారు, జిల్లాను సగర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సమర్పించడానికి కారకులు మీరు. డాక్టర్ వాహిని గారిని ఆహ్వానిస్తూ శ్రీ సూర్యశేఖర్ గారికి సత్కారం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను తీసుకుందాం. నాతో అనుసరించి పెద్ద దానికి యంత్రాంగం అంతా కూడా సహకరించడం వలన పైన భగవంతుడు కూడా సహకరించాడు. రోజు వర్షం పడుతుందేమో చెప్పి భయపడ్డాం. వర్షం పడితే ఎలాగూ అని కూడా ఆలోచనలో ఉన్నాం. కానీ అదేమి ఆలోచన లేకుండానే కార్యక్రమం భగవంతుడు చాలా బాగా చేశాడు. పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడికి మనందరూ అదృష్టం. జిల్లా అధికారులు అందరూ
ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కార్యక్రమంలో పాల్గొనడం, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యా సంస్థల అధినేత నుండి మున్సిపల్ చైర్మన్ ఉయ్యూరు శ్రీ వెంకటేశ్వరరావు గారిని, శ్రీ నాని గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మున్సిపల్ చైర్మన్ ఉయ్యూరు, మనందరి కరతాళ ధ్వనులతో అతిథులను వేదికపైకి ఆహ్వానిద్దాం. అలానే వారికి గౌరవ సత్కారం జరుగుతున్న ఈ శుభ సందర్భాన మున్సిపల్ కమిషనర్ ఉయ్యూరు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి విజయ రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ విద్యా సంస్థల ప్రాంగణంలో జరుగుతున్న నేటి యోగాంధ్ర 2025 విశ్వశాంతి విద్యా సంస్థల డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి విజయ రామారావు గారికి యోగాంధ్ర 2025 11వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భాన ఆత్మీయ సత్కారం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న విద్యార్థులు, అలాగే యోగా ఒక్కరికి నాకు వెనక పెద్దలు మాట్లాడే ఒక సామెత గుర్తొస్తూ ఉంది. మందులు వేసుకుంటే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది, మందులు వేసుకోకపోతే జలుబు 2 రోజుల్లో తగ్గుద్ది అని. ప్రకృతి మనకి ప్రసాదించిన మన దేహంలో మనకి ఏదైనా సృష్టి చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా మన దేహంలోనే మందు తయారవుతుంది, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ రోజున చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తక్కువ వయసులో చనిపోతా ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో మరి ఇంత చక్కటి ఆరోగ్యంతో ఉంటా ఉన్నారు అని అంటే దానికి ముఖ్య కారణం యోగా. ఈ సందర్భంగా మనం అందరం కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని ప్రతిరోజు కూడా ఈ యోగాలో మనం చేస్తే తప్పకుండా పూర్తి ఆరోగ్యవంతం అవుతాం.